సమస్త వీధుని స్వాగతం లక్ష్మణ సమాజం లయన్స్ క్లబ్ ఫౌండర్ మెల్విన్ జాన్సన్ గారు బర్త్డే పురస్కరించుకొని మరి గవర్నర్ గారు మనోజ్ కుమార్ ప్రఫుల్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు అన్నదాన ప్రసారం కూడా 500 మందికి పైగా అనాథాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన ప్రసారం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విత్ చైర్మన్ కాసు సత్యనారాయణ గారు అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మన మనోజ్ కుమార్ గారు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఈ యొక్క అన్నదానం పురస్కరించుకొని ఈ 13th జనవరి మా ఫౌండర్ మెల్విన్ జోస్ బర్త్డే ఉంది. సో ఈ మొత్తం నెల మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో మా ఎక్కడెక్కడ ఏరియా ఉన్నాయి అన్ని దాంట్లో ప్రతిరోజు ఇట్లా అన్నప్రసాదం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ ఈ మొత్తం నెలలో కనీసం మా డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 3 lakhs మందికి మేము అన్నప్రసాదం వేస్తూనే ఉన్నాం. అండ్ బై దిస్ టైమ్ ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 lakh వరకు 1st జనవరి నుంచి ఇప్పటివరకు జరిగింది. అనదర్ 15 days 1.5 lakh మందికి మేము అన్నప్రసాదం మొత్తం డిస్ట్రిక్ట్లో, మొత్తం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. 71 clubs మన డిస్ట్రిక్ట్లో అండ్ మా పక్క ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మా రీజన్ 2 తరఫున ఏర్పాటు జరుగుతుంది. రీజన్ 2 అన్ని క్లబ్స్ పాల్గొన్నారు. మా దాంట్లో అన్ని పాస్ గవర్నర్సు, రీజన్ చైర్పర్సన్స్, క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ వచ్చి స్వయంగా సేవ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అవర్ ప్లెజర్ టు సర్వ్ దరిద్ర నారాయణ అండ్ అన్నదానమే మహాదానం అంటాం మనం. సో ఇది జరుగుతున్నాయి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ వీ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఈ బర్త్డే పురస్కరించుకొని కొత్త ప్రాజెక్టులు ఏమన్నా అంటే ఇది ఇప్పటికే ఐ యొక్క ఉన్నటువంటి సదురం హాస్పిటల్ ఒకటే ఉంది, అవి కాకుండా కొత్త ఏమన్నా ఇంటర్నేషనల్ మా పర్టికులర్లీ ఐ హాస్పిటల్స్ మా మెయిన్ ప్రోగ్రామ్స్ సైట్ ఫస్ట్ అని మేము అంటున్నాం. ఇక హైదరాబాద్లోనే 4 హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ మహబూబ్నగర్లో ఒక హాస్పిటల్ ఉన్నాయి, కరీంనగర్లో హాస్పిటల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ అవర్ ప్రైమ్ ఏరియా. మా ప్రైమ్ ఏరియా అది ఉంది. కానీ ఇప్పుడు చైల్డ్హుడ్ క్యాన్సర్లో కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య ఈ పరిస్థితిలో చైల్డ్హుడ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. దానికి ప్లస్ మీజల్స్ మైనస్కి రుబెలా దానికి మేము వ్యాక్సినేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి మేము కోవిడ్ వ్యాక్సిన్ని కూడా అందించాలని ప్లానింగ్లో ఉన్నాం. మన ఎట్ల రాజేందర్ మన హెల్త్ మినిస్టర్తో మేము కలిసినాం. వారు కూడా హెల్త్ సెక్రటరీకి మాట్లాడేసి ఒక మీటింగ్ పెట్టేసి లయన్స్ క్లబ్తో మనం ఎంత సహాయం తీసుకుంటే అంత తీసుకోవాలని ఆలోచన ఉన్నాం. సో త్వరగా యూ విల్ సీ అస్ హెల్పింగ్ ది కోవిడ్ పేషెంట్స్ ఆల్సో. ఇంకా బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఎవ్రీథింగ్ ఎన్విరాన్మెంటు వీఆర్ వర్కింగ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. లయన్స్ క్లబ్ అనగానే మనకు మొత్తం గుర్తొచ్చేది ఐ కంటి చూపు. అయితే ప్రభుత్వం కూడా కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టి గ్రామాల్లో కూడా చూపిస్తుంది. దీనివల్ల ఏమైనా లయన్స్ క్లబ్కి ఎఫెక్ట్ పడిందా, లేకపోతే గవర్నమెంట్ తోటి మీరు ఏమైనా కొన్సైడ్ అయ్యే అవకాశం ఉందా? కొన్ని కంటి వెలుగు ప్రోగ్రాంలో గవర్నమెంట్ నుంచి కలిసి వీఆర్ డూయింగ్ సమ్ వర్క్స్, కానీ అన్ని హాస్పిటల్స్కి అది ఫండ్స్ రావడం లేదు. కానీ మేమైతే మా హాస్పిటల్స్లో చేస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ కూడా చేస్తున్నాయి, మేము కూడా చేస్తున్నాం. సో అవసరం చాలా ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తే కూడా అందరికీ రీచింగ్ అవ్వడం అవకాశం లేదు. కానీ మేము మా ప్రయత్నం అంతా చేస్తున్నాం. మా హాస్పిటల్స్ రెగ్యులర్గా పనిచేస్తూనే ఉంటాయి. చెప్పండి సార్. ఈరోజు డిస్ట్రిక్ట్ 320Aలో ఉన్న 22 క్లబ్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో లయన్స్ క్లబ్సే కాకుండా లియో క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మా ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి యొక్క బర్త్డే పురస్కరించుకొని మేము యొక్క పెద్ద ప్రోగ్రాం చేశాము. ఇంకా కూడా చాలా కూడా చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకు వచ్చిన అందరికీ కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.